హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బూర్గుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ శాసనసభకు 1952 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. 1952 మార్చి 6న బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి, జిఎస్ మేల్కోటి ఆర్థిక మంత్రి గణాంక శాఖ, బిందు దిగంబరరావు హోంమంత్రి, మర్రి చెన్నారెడ్డి పౌర సరఫరాలు మరియు వ్యవసాయ శాఖ మరియు ప్రణాళిక రచన, కొండ వెంకటరంగారెడ్డి ఎక్సైజ్ కస్టమ్స్ అటవీ శాఖ, విబి రాజ్ కార్మిక ప్రణాళిక మరియు సమాచార శాఖ, మెహదీ నవాజ్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ అండ్ ప్రజారోగ్యం, అన్నారావు జ్ఞానముఖి స్థానిక పరిపాలన మరియు గృహ నిర్మాణం, వినాయకరావు పరిశ్రమలు మరియు వాణిజ్యం, దేవిసింగ్ చౌహాన్ గ్రామీణాభివృద్ధి శాఖ, జగన్నాథరావు న్యాయశాఖ, శంకర్ దేవ్ సాంఘిక సంక్షేమ శాఖ, పూల్ చంద్ గాంధీ విద్యా ఆరోగ్య శాఖ, సంగం లక్ష్మీబాయి ఎడ్యుకేషన్ సహాయ మంత్రి, అరిగే రామసిమి సివిల్ సప్లైస్ సహాయ మంత్రి. ఈ బూర్గుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గం చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీటి గురించి కొంతమంది మంత్రులను ఇచ్చి తర్వాత శాఖలను ఇచ్చి జతపరచుమని ఇస్తారు ఫ్రెండ్స్. ఇందులో నుంచి 1 బిట్ పడే ఛాన్స్ ఉంది. చాలా బాగా చదువుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.